మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అంటున్నాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరికీ ఒకటే దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశంలో ఎందంతటా దేవుడు ఒక్కడే. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తేనే మనకి జాబ్ వస్తుంది, అడిగితేనే కదా. ఒక సామెత ఉందిగా ఈ లోకానుసారంగా, అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది కదా. అడగాలి మనం, మనకి ఏది అవసరమో అది ప్రభువుని అడగాలి. వారని లేదు, వీరని లేదు, ఏ భేదము లేదు. ప్రతి వారు యేసుక్రీస్తు దేవుడు అని అందరికీ తెలుసు. అందరూ కూడా, ప్రతి వారు కూడా ఆయన్ని విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి మనము ముందుగా రక్షింపబడాలి, లేకపోతే ఆయన బిడ్డలముగా మనము జీవించలేము. ఆయన భద్రతలో మనము కాపాడబడలేము, ఆయన క్షేమంలో మనం ఉండలేము. మొదటిగా ఆయన దేవుడుగా మనం అంగీకరించాలి, ఆయన రక్షణలో ఎదగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు, తప్పకుండా మన మొర వింటాడు. విని ప్రతి ప్రార్థనకు జవాబును ఇస్తాడు. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడుగా కూడా ఉన్నాడు. ఇంకా ఇక్కడ అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయనే ప్రభు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని కొన్న దేవుడు. కాబట్టి మనము ఆయన పాదాల యొద్ద బ్రతిమలాడుకున్నప్పుడు ప్రతి అవసరత మనకు ఆయన కృపలో, ఆయన ఐశ్వర్యంలో తీర్చబడుతుందని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అని రాయబడింది. ఏ దినమందు అంటే ఆయన ఉగ్రత దినమందు ఆయన నామమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అని యోవేలు గ్రంథంలో యోవేలు రాస్తున్నాడు. ఆయనకు ఒక్కరు కూడా తప్పిపోవడం ఇష్టం లేదు. ఆయన సృష్టిని ఆయన కాపాడుకోవాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన సృష్టి, మనం ఆయన పోలికలో ఉన్నవారు, ఆయన ఊపిరితో జీవిస్తున్నవారు. కాబట్టి మనల్ని కాపాడుకోవడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు నా వద్దకు వస్తారా, ఎప్పుడు నా వైపు తిరుగుతారా, ఎప్పుడు నేను వీరికి సహాయం చేస్తానా, ఎప్పుడు వీరు నా బిడ్డలుగా జీవిస్తారా అని కనిపెట్టుకుంటూ ఉండే దేవుడుగా ఉన్నాడు మనకి. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును ఆ దినమున అంటున్నాడు. కాబట్టి మన దేవుని యొక్క ఉగ్రత దినములో మనము తప్పింపబడాలి అంటే ఆయనను ప్రార్థన చేయాలి. మన దేవునితో మనము సదాకాలము జీవించాలి అంటే మనము ఆయనకు ప్రార్థన చేయాలి. ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. బుద్ధిగల కన్యక వలె సిద్ధలను నూనెను సిద్ధం చేసుకొని మనం ప్రార్థన చేస్తూ గడిపినప్పుడు ఆ దినమందు ప్రార్థన చేసినప్పటికీ మనము రక్షింపబడతాము అని వాక్యంలో ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. మన జీవిత విధానము ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. మన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ఆ దినమంతా క్షేమంగా మనల్ని కాపాడు దేవుడుగా ఉన్నాడు. ప్రతి ప్రమాదం నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి వ్యాధి నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి సాతాను బంధకం నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ప్రార్థనే మనల్ని రక్షిస్తుంది. ఆ దినాన్ని కూడా ప్రార్థనే మనల్ని దేవుని సన్నిధిలో చేరుస్తుంది. అట్టి కృప వింటున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేయాలని నాయనా మా ప్రభువా, మీరు ఏ భేదము లేకుండా ప్రతి వారిని మీరు ఆదుకునే దేవుడవని, రక్షించే దేవుడవని వాక్యంలో తెలియచేసిన దేవా మీకు స్తోత్రములు. ప్రార్థన చేసి బిడ్డలు మీ రాజ్య వారసులుగా స్వతంత్రించుకోవడానికి నాయన మెళగోగలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నట్లు మీరు కృప చూపండి. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, విశేషమైన రీతిలో ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.